గుజరాత్ లో కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గుజరాత్ లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని అన్నారు. బీజేపీకి బి టీమ్ గా ఉన్న వారిని బయటకు పంపుతామని స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. अभी यहां पे बैठे हुए सब लोग मगर दो टाइप के हैं. एक है जो जनता के साथ ఎస్సీగా కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సునీత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఆయన సంచలన వ్యాఖ్యలకు కూడా తెరదీశారని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే గుజరాత్ అనేది 2002 నుంచి ఎప్పుడైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో నరేంద్ర మోదీ ఉన్నారో అప్పటి నుంచి కూడా గుజరాత్ అనేది గుజరాత్ రాష్ట్రం బీజేపీకి ఒక కంచుకోటగా కూడా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ ఇటీవల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా గుజరాత్ లో దాదాపు 10-15 సంవత్సరాల నుండి. అయితే తాజాగా ఈ రోజు జరిగిన ఒక సమావేశంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అంటే ఫేక్ కాంగ్రెస్ లీడర్లకి ఒక బుద్ధి చెప్పాలంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గుజరాత్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఆయన ఆ రాష్ట్ర పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా గుజరాత్ లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బి టీమ్ గా ఉన్న వారిని బయటకు పంపుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అయితే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర కూడా చేసిన విషయం తెలిసిందే. విశేష ఆదరణ లభించింది. అలాగే ప్రత్యేకంగా ఎక్కడైతే కాంగ్రెస్ కి పట్టు ఉందో, ఎక్కడెక్కడ కాంగ్రెస్ కి ప్రతికూలత ఎక్కడైతే ఉందో దాని మీదనే ప్రధానంగా రాహుల్ గాంధీ ఫోకస్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఇటు కర్ణాటకతో పాటు అలాగే తెలంగాణ, దాంతో పాటు హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అలయన్స్ తో కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి డిఎంకే తమిళనాడులో కూడా సొంతగానే పొత్తు లేకుండానే డిఎంకే పార్టీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న రీజనల్ పార్టీస్ అందరితోనూ కూడా రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సమావేశమవుతూ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మనం చూసాము ఇండియా అలయన్స్ అని కూడా ఒక కూటమి కట్టారు. దాంట్లో మమతా బెనర్జీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఇలా ప్రముఖ నాయకులు అందరూ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గుజరాత్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలంటూ అని కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే గుజరాత్ లో మనం చూస్తున్నాము వరుసగా దాదాపు 4 టర్మ్లుగా కూడా అక్కడ బీజేపీ అధికారంలో బీజేపీ పాలిస్తుంది గుజరాత్ రాష్ట్రాన్ని. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గుజరాత్ లాంటి స్టేట్ లో ఖచ్చితంగా పాగా వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా అక్కడ పర్యటిస్తున్నారు. సో ఆయన ఈ రోజు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారాయి. ఎందుకంటే ఇటు కర్ణాటక రాష్ట్రంలో కూడా డీకే శివకుమార్ ఎవరైతే ఉన్నారో చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు, ఆయన కూడా కొద్ది రోజుల నుంచి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆఫ్ ద రికార్డ్ దీనికైతే అథెంటిసిటీ లేదు. జస్ట్ ఇది ఒక పుకార్లు, ఒక వదంతులు అయితే వ్యాపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. మరోసారి కర్ణాటకలో మరో ఏక్నాథ్ షిండే ఉద్భవించబోతున్నాడు. అది డీకే శివకుమార్ అంటూ కూడా. డీకే శివకుమార్ చాలా సీనియర్ మోస్ట్ లీడరు. దట్టు రాహుల్ గాంధీతోని కూడా అత్యంత సన్నిహితం కలిగిన వ్యక్తిగా కూడా డీకే శివకుమార్ పేరు పొందారు. సో ఇలా ఈ రోజు తాజాగా ఈ అంశం పైకి రావడం, అలాగే బీజేపీ పార్టీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది ప్రస్తుతము. సో ఈ నిజంగానే ఒకవేళ బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లు తెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి
సస్పెండ్ చేస్తారా లేకపోతే ఏదైనా షోకాజ్ నోటీస్ జారీ చేస్తారా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సో దీనిపైన పూర్తి స్థాయిలో సో ఇప్పటికే ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వనుంది. సో దాన్ని బట్టి కూడా తదుపరి యాక్షన్ ఉంటుందనేది కూడా ఏఐసిసి వర్గాలు అయితే తెలుస్తున్నాయి. సునీత, శ్రీచరణ్, మరోపక్క చూస్తే కూడా ఇటు రాహుల్ గాంధీ కమెంట్స్ కి సంబంధించి అటు కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, మద్దతుదారులు కానివ్వండి, వారు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కమెంట్స్ ని పరిగణనలో తీసుకొని ఎవరైనా మారిపోయే వాళ్ళు ఇప్పుడే మారిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతానికైతే దీనిపైన అఫీషియల్ గా ఎవరు అటు గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ అధికారిక ప్రతినిధులు కానీ అలాగే దేశవ్యాప్తంగా నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బీజేపీ నుండి కానీ ఎవరైతే ఇప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే ఇది ఒక సస్పీషియస్ గా అంటే ఒక అనుమానం మాత్రమే వ్యక్తం చేశారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. సో ఒకవేళ ఇది నిజంగా నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అంటూ కూడా కాంగ్రెస్ కి చెందిన కొంతమంది ఏఐసిసి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.